హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేటివ్నెస్. టుడే అయితే నేను వుడెన్ ఫ్రేమ్ మీద పెయింటింగ్ వేద్దామని చెప్పేసి అవుట్లైన్ వేసుకున్నాను. ఫస్ట్ లేటర్ పెయింట్ బాటిల్స్ అండ్ పెయింట్ బ్రషెస్ అండ్ టిష్యూస్ మనం యూజ్ చేసిన తర్వాత క్లీన్ చేయడానికి కప్ ఆఫ్ వాటర్. ఫస్ట్ నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను అవుట్లైన్ వేసుకోవడానికి. అవుట్లైన్ అంతా ఎల్లో కలర్తో ఫిల్ చేద్దాం. జాగ్రత్తగా వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. మనం యూజ్ చేసాం కదా ఎల్లో కలర్ పెయింటింగ్. సో ఆ యూజ్ చేసిన బ్రషెస్ని క్లీన్ చేసుకొని టిష్యూతో నేనైతే తుడుచుకున్నా. మీ దగ్గర ఏది క్లాత్ వేస్ట్ క్లాత్ అవైలబుల్ ఉంటే దాంతో తుడుచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యూజ్ చేయడానికి మనకి నీట్గా ఉంటుంది బ్రషెస్ అనేవి. నెక్స్ట్ అరటి ఆకులకి నేను లైట్ గ్రీన్ కలర్ నేను అప్లై చేస్తున్నాను, చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఒకేలా వేసాము, అలానే రిమైనింగ్ 2 అరిటాకులకు కూడా అలానే కలర్ అనేది అప్లై చేసుకుంటాము.
ఏదైతే విడిచిపెట్టేసానో ఆకుల మీద ఒక లేయర్ అనేది సన్నంగా, ఆ లేయర్కి నేను డార్క్ గ్రీన్ కలర్ అనేది అప్లై చేసుకున్నాను. ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి. పెయింటింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ఇంట్లో మంచిగా యూజ్ అవుతుంది, వాల్ డెకర్గా. ఏదైనా ఇంట్రెస్ట్ పెడితే ఈజీగా చేయొచ్చు. మెయిన్ ఇంట్రెస్ట్ అనేది, పేషెన్స్ అనేది ఉండాలి పెయింటింగ్ అంటే. సో అవుట్లైన్ వేసేసాను అరిటాకులకి. నెక్స్ట్ ఇంకా మెయిన్ ఆవుకి కలర్ అప్లై చేస్తున్నాను, వైట్ కలర్. 0.0తో మనము 0.0 ప్రెస్తో అప్లై చేస్తున్నాను ఆవు బాడీకి. జస్ట్ అవుట్లైన్ కోసమని అది యూజ్ చేస్తున్నాను, చిన్నగా మంచిగా నీట్గా వస్తుందని. ఇక్కడ ఆవు మెడలో ఉన్న దండకి దీనికి టచ్ అవ్వకుండా, అటువైపు ఇంకా ఎల్లో కలర్ లైన్కి కూడా టచ్ అవ్వకుండా అవుట్లైన్ అనేది చిన్న బ్రష్తో వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పెద్ద బ్రష్ అనేది యూజ్ చేస్తున్నా. ఇంకా బాడీ అంతా వైట్ కలర్తో ఫిల్ చేసేద్దాం. వైట్ కలర్ అప్లై చేసుకున్నాక ఇంకా నెక్స్ట్ ఆవు మెడలో ఒక దండ ఉంది కదా, కన్నీ అని ఒకటి ఉంటుంది, అదిని అండ్ దండ ఒక బెల్ట్లా చేస్తుంటారు ఇంటి దగ్గర అయితే. మా ఇంట్లో ఆ దండకి నేను ఎల్లో కలర్ అనేది అప్లై చేసుకున్నాను. చాలా నీట్గా దానికి డిజైన్ చేస్తే చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు కూడా చూసేయండి ఎలా వేసాను డిజైన్ అనేది.
అంతా బాగానే ఉందనుకున్నాను. అక్కడ ఎల్లో కలర్ అప్లై చేసేసాను హావ్ కాలుకి. సో మళ్ళీ వైట్ కలర్ వేసాను, ప్యాచప్ చేసేసాను. ఇది ఇంతకుముందు వేసిన పెయింటింగ్ అనేది ఆ రోజు వీడియో తీయలేదు. సో ఈ పెయింటింగ్తో పాటు చూపిద్దామని చూపిస్తున్నాను. ప్రజెంట్ది అయితే మాత్రం చాలా బాగుంది. అసలు ఎల్లో బ్యాక్గ్రౌండ్తో అసలు చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching my video. For more videos, follow my channel.